హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి బయట నుంచి వ్యూ ఎలా ఉంటుందో. వరంగల్ వేయి స్తంభాల గుడి తెలిసిందే కదా అందరికీ, చాలా ఫేమస్. వర్షం మూవీలో ఒక సాంగ్ కూడా కొంచెం ఇక్కడ జరిగింది షూటింగు. అయితే చూడండి ఇక్కడ వెనక నుంచి అంటే అటు నుంచి ఉంటుంది ఎంట్రన్స్ గేట్ నుంచి, మనకు మళ్ళీ అటువైపు ముఖం ఉంటుంది. చూడండి పిల్లర్స్ అన్నీ వేయి స్తంభాలు కూడా. అంటే నేనైతే వెళ్ళేటప్పటికి నాకు తెలియదు కదా, ఎప్పుడు ఏదో 1000 పిల్లర్స్ విడివిడిగా ఉంటాయి అనుకున్నా, కానీ చూస్తే అక్కడ మనకి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, పిల్లర్స్ అన్నిటితో కలిపి దాన్నే ఒక వాల్లా కట్టేశారు. చూడండి లోపల అలా ఉంటుంది శివలింగం. అయితే మనకి లోపల ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదు, అందుకని ఏదో చిన్న క్లిప్ ట్రై చేశాను నేను. చూడండి ఒక వ్యూ మొత్తం ఒక లుక్ వేసుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అయితే మన నార్మల్ డేస్లో వెళ్తే ఇలా ఉంటుంది, కానీ అయ్యో మండే కానీ ఏదైనా ఫెస్టివల్ రోజు వచ్చినామంటే క్యూ రోడ్లోకి ఉంటుందండి. అసలు మనం ఇట్లా ఇంత ఖాళీగా కూడా ఉండదు, బాగా ఎక్కువ ఉంటారు క్రౌడ్ అయితే. ఇవి చూడండి పిల్లర్స్ ఇవన్నీ. అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలో ఎంతమంది వేయి స్తంభాలు గుడిని విజిట్ చేస్తున్నారో, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి వ్యూ మొత్తం. అదే పక్కన అక్కడ కనిపిస్తుంది, అక్కడ కోనేరు కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో. మనకి వర్షం మూవీలో పెద్ద నందీశ్వరుడు విగ్రహాన్ని అది చూపించారు కదా, అదైతే ఇక్కడ కాదండి, కిల్లా వరంగల్ అని ఒకటి ఉంటుంది అక్కడ. అది ఇక్కడ సగం జరిగింది, అక్కడ మిగతా సగం షూటింగ్ జరిగింది. అది కూడా నేను చూపిస్తాను ఆ వీడియో కూడా. అయితే నెక్స్ట్ వీడియోస్లో అది కన్ఫామ్గా చూపిస్తాను మీకు నేను. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఆపోజిట్లో. ఇంకా ఇది కూడా ఇంకో టెంపుల్లా కడుతున్నారు. ఇక్కడ ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు. పిల్లర్స్ మీద మనకి చూడండి నెంబర్స్ కూడా కౌంట్ చేస్తున్నారు. అంతేనండి ఇంక ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.